Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. చట్టసభల్లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మోడీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ విపక్షాలు కుట్రపూరితంగా బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు లోక్సభ స్థానాలను పెంచాలన్న బీజేపీ కలకు బ్రేక్ పడింది. నిన్న బిల్లు ఆమోదం వీగిపోవడంతో పూర్తిగా ఇదంతా కూడా కుట్రపూరితంగా చేశారంటూ కూడా బీజేపీ లీడర్స్ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నిన్న మహిళా బిల్లు ప్రవేశపెట్టారు, తీర్మానం జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇదంతా కూడా బ్రేక్ పడింది. దీని మీద ఈరోజు మీరు ఆందోళన కూడా చేపడుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదంతా మా ఈ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ మోడీ గారికి ఈ ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుంది, మరి దేశంలోనే అంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఎక్కడ పెరుగుతుందో అనే భయం పడుతుంది కాంగ్రెస్ పార్టీకి. అందుకోసం చెప్పేసి నేడు ఆ బిల్లు విడిపోయేటట్లు చేయటం జరిగింది కాంగ్రెస్. ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటికీ ఒకవైపు కుల విభజన కావచ్చు, కులానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సర్వేలు చేయకముందే ఇట్లాంటి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు లోక్సభ స్థానాల పెంపు చేయడం తప్పంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది. దాన్ని ఎలా చూస్తారు? కులగణన చేయకపోవటం అనేది కాదు అండి. ఇక్కడ ముందు మహిళలకు రిజర్వేషన్ రావాలి. అది రిజర్వేషన్ వచ్చిన తర్వాత అన్ని చేస్తారు. అంటే ఇది ఒక థాట్ అన్నమాట. డీలిమిటేషన్, కులగణన అని అంటే ఎక్కువ తిరిగి బిల్లు పాస్ కాకుండా లాగాలి వెంటికి అనే కుట్రపూరితమే తప్ప వేరేది కాదు. ఇంకోటి ఏది అంటే మోడీ గారు మహిళల గురించి ఆలోచిస్తారు, మహిళల ఉద్ధరణ కోసం ఆలోచిస్తారు. ఆయన నమ్మకం అన్నమాట. దేశం మొత్తం ఆయన నమ్ముతుంది. అంటే ఆయనకి స్వార్థం లేదు, ఏదో చేయాలి నా కుటుంబం బాగుపడాలనేది ఆయనది కాదు. ఆయన ఏం చేసినా సరే దేశం కోసమే చేస్తారు, దేశం కోసమే వాళ్ళు పనిచేస్తారు. ఎందుకు అంటే ఈ రిజర్వేషన్ రావటం అనేది మాకు చాలా ఒక వరంగా మేము భావించాం. ఎందుకు మానవ సృష్టికి మూలం మహిళ అంటున్నాము, మరి మానవ మనుగడకి మూలం మహిళనే. మరి ఆ మానవ మనుగడ కోసం శాసనం చేసే చట్టసభల్లో మాత్రం మహిళలు లేరు. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. ఇప్పటికీ ఒక 11% మాత్రమే ఉంటారు. మరి జనాభాలో మనకి మహిళల మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. మరి మాకు 50% రావాలి. యాక్చువల్గా 32%కే వెనుకకి దొబ్బుతున్నారు. అంటే దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది బిల్లు ప్రవేశపెట్టి. ఏదో కారణం చెప్పి దాన్ని వెనుకకి లాగేస్తున్నారు. అంటే మేము రావద్దు, ఎందుకంటే మేము చట్టసభలో ఉండొద్దు అనేది చాలా మంది కోరుకుంటున్నారు. కానీ మోడీ గారు అలా కాదు, చట్టసభలో ఉండాలి, వీళ్ళు ఉండాలి. ఎందుకంటే వికసిత భారత్ సాధించాలి అంటే మహిళల భాగస్వామ్యం ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్. కానీ ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. అంటే ఇలా మహిళలని ఏది కించపరుస్తూ మహిళల విధానాల గురించి తక్కువ చేయటం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటు. కాకపోతే ఎప్పుడైనా సరే మోడీ గారు ఏది తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసమే తీసుకుంటున్నాడు. మహిళల ఉద్ధరణ కోసం అనేక స్కీమ్స్ తెచ్చాడు, సంక్షేమం కార్యక్రమాలు తెచ్చాడు. ఆయన వచ్చిన తర్వాతనే అమ్మాయిల శాతం పెరిగిందండి దేశంలో. ఇంతకుముందు 2014 కంటే ముందు పురుషుల కంటే మహిళల శాతం తక్కువ ఉండింది, ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే ఆయన స్కీమ్స్ వల్ల. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గ్రహించాలి. మరి ఇలానే కొనసాగితే మాత్రం ప్రతిదీ ఏది అయినా సరే ఇది బిల్లు ఏదో వీగిపోయింది, మేము ఓడిపోయామని కాదండి. మేము గెలిచాము, ఓడిపోలేదు, మేము గెలిచాము మేము. ఎందుకు ఇక్కడ ఈ చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు వాళ్ళ గురించి. కాంగ్రెస్ దురాఘాతాలు ఏంటి, మహిళలు డెవలప్ కాకుండా ఎలా చేస్తున్నారు అనేది జనాలు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ బిల్ పాస్ అవుతుంది, మోడీ గారి వల్లనే సాధ్యమవుతుంది. సో చూస్తున్నాం, కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ బిల్లును వీగిపోయేలా చేసింది. అదేవిధంగా మొత్తంగా దేశంలో నరేంద్ర మోడీ వచ్చాకే మహిళలకు పూర్తిగా ప్రాధాన్యత పెరిగింది. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహిళల కోరికను నెరవేర్చేందుకు నరేంద్ర మోడీ ముందుంటాడని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్ కేంద్ర పర్సన్ నాగేశ్వర్ శంకర్ బిట్టి కనపడుతుంది.